భారత క్రికెట్ జట్టుకి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం. దాదాపు 1300 రోజులు, అవును, ఇన్ని రోజులుగా ఇండియా టీ20ఐలో నంబర్ 1 టీంగా ఉంది. అంటే టీ20 ఫార్మాట్లో ఇంతకాలం ఎదురులేని ఆధిపత్యం అన్నమాట. కానీ స్వంత గడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 51 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. మరి వరల్డ్ నంబర్ 1 టీం ఇలా ఎందుకు ఓడిపోయింది? ముందుగా ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం. చేజింగ్ మొదలవ్వడమే ఆలస్యం, మన టాప్ ఆర్డర్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దరూ 2025లో ఫామ్లో లేరు. వాళ్ల యావరేజ్లు చాలా తక్కువగా ఉన్నాయి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అదే ఒప్పుకున్నాడు. టాప్ ఆర్డర్ బాధ్యత తీసుకోవాల్సింది అన్నాడు. సరే, బ్యాటింగే కాదు, బౌలింగ్ విభాగం కూడా ఒత్తిడికి తలొగ్గింది. మన మెయిన్ పేసర్లు బుమ్రా, హర్షదీప్ ఇద్దరూ కలిసి 8 ఓవర్లలో ఏకంగా 99 రన్స్ ఇచ్చారు. ఇందులో కూడా ఒకే ఒక ఓవర్ మ్యాచ్కి టర్నింగ్ పాయింట్గా మారింది. ఒక్క ఓవర్ వేయడానికి హర్షదీప్ సింగ్ ఏకంగా 13 బంతులు వేశాడు. ఎందుకంటే ఆ ఓవర్లో ఏకంగా 7 వైడ్లు వేశాడు. ఇది ఒక వరల్డ్ రికార్డ్ కూడా. ఈ ఒక్క ఓవరే మ్యాచ్ మొమెంటంని పూర్తిగా మార్చేసింది. కోచ్ ఫ్రస్ట్రేషన్ కూడా క్లియర్గా కనిపించింది. సరే, ఇవి ప్లేయర్స్ చేసిన తప్పులు. మరి టీమ్ స్ట్రాటజీ సంగతేంటి? అందరినీ ఆశ్చర్యపరిచిన నిర్ణయం అక్షర్ పటేల్ని నంబర్ 3లో బ్యాటింగ్కు పంపడం. ఫామ్లో ఉన్నాడని ప్రమోట్ చేశామని కెప్టెన్ చెప్పాడు. కానీ ఆ ప్రయోగం పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఈ ఊహించిన నిర్ణయాల వల్లే ఫ్యాన్స్ చాలా నిరాశగా ఉన్నారు. గంభీర్ సర్కస్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకాలం అగ్రస్థానంలో ఉండి ఇప్పుడు వరల్డ్ కప్ ముందు ఇలా ఓడిపోవడం ఆందోళన కలిగించే విషయమే. సో వరల్డ్ కప్ ముందు ఇవన్నీ ప్రయోగాలా, లేక జట్టు దారి తప్పుతోందనడానికి ఇవి సంకేతాలా?